మీరు కూడా ఎలా వాయిస్‌ని 2026లో క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలాగో చూద్దాం వీడియోలో. ఫస్ట్ మీ ఫోన్‌లో ఉన్న గూగుల్‌నయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏమని ట్యాప్ చేస్తారంటే 11 ల్యాబ్ అని ట్యాప్ చేయండి. 11 ల్యాబ్స్ అని పైన కనిపిస్తుంది చూసారా ఫస్ట్‌ది. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా! 11 ల్యాబ్స్ అని. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఎంట్రన్స్ ఇలా వచ్చింది కదా! ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే సైన్ అప్ మీద అయితే ట్యాప్ చేయండి. సైన్ అప్ మీద ట్యాప్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ గూగుల్ అని ట్యాప్ చేస్తున్నాను. దీని మీద ట్యాప్ చేయండి. సైన్ అప్ విత్ గూగుల్. నేనైతే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను నా గూగుల్ అకౌంట్‌ని అయితేని. మీరు మీ గూగుల్ అకౌంట్‌ని అయితే ఎంచుకోండి. సో, ఇలా వచ్చింది కదా! ఇక్కడైతే మీకు ఇక్కడ ఫస్ట్ మీకు ఇలాగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! అందులో నేనైతే స్పీచ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, స్పీచ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వెళ్తున్నాననమాట. చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే న్యూస్ 4 అయితేని సో, నేనైతే కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మీరు ఇప్పుడైతే మళ్ళీ 11 ల్యాబ్స్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారా? దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరే ఎట్టుకోవచ్చనమాట. సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ లాంగ్వేజ్ ఉంటది. లాంగ్వేజ్‌లో మీరు ఏదైనా పెట్టుకోండి. సపోజ్ తెలుగు వాళ్ళైతే తెలుగు పెట్టుకోండి. నేను తెలుగు పెట్టుకున్నాను. అండ్ అలాగే వాయిస్ స్టెబిలిటీ ఎలా ఉండాలో అది పెట్టుకోండి. తర్వాత ఇలా బ్యాక్‌కొచ్చేసి ఇలా వచ్చిన తర్వాత మీరైతే జనరేట్ స్పీచ్ మీద ట్యాప్ చేయండి. జనరేట్ స్పీచ్ మీద ట్యాప్ చేసిన తర్వాత జనరేట్ అవుతది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీకైతే 2 విధాలుగా వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్ విడుదలైంది. ఈ అప్డేట్లో బగ్ ఫిక్స్లు, పనితీరు మెరుగుదలలు, సెక్యూరిటీ ప్యాచ్లు ఉన్నాయి. మీ ఫోన్లో అప్డేట్ అందుబాటులో ఉంటే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది ఫస్ట్‌ది. సెకండ్ వాయిస్ చూద్దాం. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త సెక్యూరిటీ అప్డేట్ ఇది విడుదలైంది. బేస్ ఉంది. ఈ అదైతే అప్డేట్లో నార్మల్‌గా బగ్ ఉంది. ఫిక్స్లు, పనితీరు మెరుగుదలలు, సెక్యూరిటీ ప్యాచ్లు ఉన్నాయి. సో, ఇలాగా ప్యూర్ తెలుగులో మాట్లాడుతుంది చూసారా ఏఐ. సో, ఇలాగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా? సారీ. ఆ డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అక్కడైతే డౌన్లోడ్ అయిపోద్ది. డైరెక్ట్‌గా మీ ఫైల్స్ అయితే ఓపెన్ అయిపోద్ది. మరి ఇది వీడియో మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.